యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు పూజలో ఉండే రహస్యం ఏమిటి, అంతరార్థం ఏమిటి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఈరోజు పూజ స్థూలంగా అందరికీ తెలిసేటువంటి విషయం ఏంటంటే పూజా గదిలోనో కూర్చొని ధూపదీప నైవేద్యాల ఘంటానాదం, గంధం, అక్షంతలు, రకరకాల ఏదో ఒక ఇష్టదేవత చిత్రాలు, మూర్తులు అవన్నీ పెట్టుకోవడం. ఈ రకంగా తోచిన రీతి లోపల సమయం ఎంత ఇస్తున్నామనేటువంటిది కూడా పక్కకు పెట్టి ఇచ్చే టైం ఏ రకంగా వెచ్చిస్తున్నాము, పూజకు నిజమైన అర్థం ఏమిటి, ఈ బాహ్య పూజా ద్రవ్యాల నుంచి మనము కొనసాగడమేనా అనేటువంటి విషయానికి వస్తే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నది. బాహ్యమైనటువంటి ద్రవ్యాలు వద్దు అని ఎవరు అనడం లేదు. అవన్నీ కూడా వాటి పని లోపల విన్నాయి. ధూపం పూర్వకాలం లోపల నిప్పు కణాలపైన మైసాక్షి, గుగ్గిలము, ధూపము చల్లేటువంటి వారు పూజా గది లోపల. అగ్నిలో భస్మమై వాటి లోపల వచ్చిన పొగ ప్రతికూల శక్తులను తరిమి కొట్టే శక్తి ఆ ఔషధుల లోపల ఉందన్నట్టు. తర్వాత మైసాక్షి వాసనను మనము నాసికా పుటల ద్వారా లోపలికి వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్ మైండ్ లోపల ఒక రకమైన కెమికల్ ఇంజనీరింగ్ అంతా మొత్తం మీద, అంటే బయోకెమిస్ట్రీ అదంతా అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. తర్వాత దీపం పూర్వం లోపల బాగా నెయ్యి ఉండేటువంటిది ఆవు నెయ్యితో దీపం వెలిగించేటువంటి వాళ్ళు అన్నట్టు. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి దీపమును కేంద్ర బిందువుగా చేస్తూ అక్కడ ఏ దేవతామూర్తి పైన నీకు దృష్టి ఉంటే అట్లా త్రాటక క్రియ భ్రూమధ్యంలో దృష్టిని నిలిపి నిటారుగా కూర్చొని నడుము వంగకుండా ఈ రకంగా కూర్చోవడంకు ఆ నెయ్యి ఎంతో దోహదపడుతుంది. నెయ్యి యొక్క జ్యోతి ఏదైతుందో. ఘంటానాదం కూడా మనస్సులో ఉండే అలజడిని తొలగించే శక్తి ఘంటానాదానికి కూడా ఉంటుంది. శంకునాదానికి, ఘంటానాదానికి. ఈ రకంగా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడము, ఏకాగ్ర చిత్తులై ఉండడము, ఇలా కొనసాగుతూ ఉంటుందంతా. అయితే ఇది సాధారణంగా ఇళ్లల్లో కొనసాగుతూ ఉంటుంది. బయట ఆలయాల లోపల కూడా సామూహిక అర్చనలు, పూజలు జరిగే ముందు కూడా మనం పోయి కూర్చుంటూ ఉంటాం. మంత్రఘోష వినిపిస్తూ ఉంటుంది, అక్కడ కూడా పాల్గొంటాం. పూజకు జనరల్గా ఇంతే మనం చెప్పుకునే అర్థం. కానీ వాస్తవంగా ఇదంతా అనవసరం అని అనడం లేదు. ఇది మాత్రమే సరిపోదు అనేది మర్చిపోకూడదు. ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది అన్నట్టు. అది ఉంటేనే ఈ అన్నిటికీ ఒక సార్థకత. ఎట్లా అంటే
సున్నాలు ఎన్ని ఉన్నప్పటికైనా కానీ ఒకటి లేకపోతే ఆ సున్నాలకి విలువ లేదు. అదే రీతిగా పూజ యొక్క పరమార్థం ఏమిటిదో తెలుసుకోకుండా ఎన్ని పూజలు చేసినా సున్నాలకు విలువ లేనట్టే లెక్క. ఆ ఒక్కటి ఏంటి అనేటువంటిదే పూజ అంటే కూడా సున్నానే. మరి పూజ అంటే తెలుగు భాష లోపల పూజ అనే దానికి సున్నా అని కూడా అర్థం వస్తున్నాడు, జీరో. అయితే అది కాదు ఇక్కడ చెప్పేటువంటిది. పూజ అంటే ఎలాంటి వృత్తులు, ఆలోచనలు, చింతనలు లేని మనసు ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే మనసును ఏ ఆలోచనలు లేకుండా జీరో స్టేజ్ లోపల మనసును ఉంచడం, శూన్య స్థితి లోపల మనసును ఉంచడం. ఇది భగవంతునికి మెప్పిదమైనటువంటి పూజ అన్నట్టు. ఏదో ఇష్టం వచ్చిన కోరికలు మనం మనసులో పెట్టుకొని ఆ కోరికలని చింతిస్తూ ఉండడం వల్ల ఆ కోరికలు నెరవేరుతాయి అనుకోవడం ఒక భ్రమ. కోరికలు ఎప్పుడు నెరవేరుతాయి? నీవు దైవంతో కనెక్ట్ అయితే కానీ, దైవ సాన్నిధ్యం ఏమిటిదో నీకు అర్థమైతే కానీ నీ మనసు లోపల ఉండేటువంటి కోరికలు సఫలం కావడానికి అవకాశం ఉంది. ఏంటిది దైవ సాన్నిధ్యం అంటే? ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఇంతవరకు చెప్పినటువంటి అన్నీ ఉన్నాయి, చాలు. దేవుని గది లోపల ఉండేటువంటి ఉన్నాయి, చాలు. ఆలయాల లోపల పోతే కూడా అక్కడక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ అంత మట్టుకే చాలు. వాళ్ళు చేస్తూ ఉంటారు అర్చనలు, మీరు కూర్చోండి, ఏమైనా చేయండి. ఈ బాహ్యమైనటువంటి కొన్ని ఉన్నా కొన్ని ఉండకపోయినా సరిపోతుంది. అంతరంగమైనటువంటి విషయం ఏదైతే ఉందో, అంతరంగమైనటువంటి విషయం మనసు. పూజ అంటే మరేదో కాదు, మనస్సును శూన్య స్థితి లోపలికి తీసుకుపోవడమే పూజ. ఏంటిది మనసును శూన్య స్థితి లోపలి తీసుకుపోవడం అంటే? మనసుని అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటే మనసు రకరకాల విచిత్రమైన ఆలోచన లోపల విహరిస్తూ ఉంటుంది. ప్రత్యేకత ఏంటిదంటే, ఏదో పిచ్చాపాటి ముచ్చట్లు పెట్టుకొని మనం టైంపాస్కి ఎప్పుడైతే మనం కూర్చుంటామో అప్పుడు మనసు ఏకాగ్రంగా ఉంటుంది. ఏ టైంపాస్ ఊకున్నామో ఆ టైంపాస్ అవుతుంటే హాయిగా నవ్వుతూ చేస్తూ మనసు మనకు ఫుల్ కోఆపరేషన్ చేస్తాం అప్పుడు. ఎందుకంటే లేవనీయదు, అక్కడి నుండి లేచిపోవాలన్నా లేవనీయదు మనసు. కానీ వాస్తవంగా పూజ లోపల కూర్చున్నప్పుడు ఆ ఏకాగ్రత ఉండదు మనకు. అప్పుడు ఏమైపోతుంది? ఈ ముచ్చట్లు టైంపాస్ మాటలు ఆడుతున్నప్పుడు పోవాలనిపించకుండా అక్కడనే కూర్చొని ఉంటాం. అంటే మరి అదే పూజకు ఉపక్రమించినప్పుడు, ధ్యానానికి, జపానికి, ఇటువంటి వాటికి ఉపక్రమించినప్పుడు, యోగా ఏదైనా ఇటువంటి ధార్మిక ఆధ్యాత్మిక సాధనలు చేయడానికి ఉపక్రమించినప్పుడు చాలా ఓపిక నశించిపోతుంది. తొందరగా అక్కడ నుంచి అయిపోవాలని చూస్తూ ఉంటాం అన్నట్టు. మనసు యొక్క వికృత రూపం ఇది మొత్తం మీద. అయితే పూజ అంటే ఇటువంటి చెత్తా చెదారముతో కూడుకున్న ఆలోచనల కేంద్రకమైనటువంటి మనసు. ఇందులోపల ఎన్ని ఆలోచనలు వస్తాయి, ఎందుకు వస్తాయి, అర్థం పరమార్థం ఏమనుందా ఆలోచనలకు? అలాంటిది ఏమీ లేకుండా తుంపరల కుప్పలు తెప్పలుగా ఆలోచనలు వచ్చి పడుతూ ఉంటాయి అన్నట్టు. వాస్తవంగా పూజ అనేటువంటి విధిని నీకు శాస్త్రాల్లో పూజ అనేటువంటి విధిని మన కొరకు ఏర్పాటు చేసింది. సంధ్యావందనం, పూజ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఏర్పాటు చేసింది ఇగో ఈ మనసుతో నీవు యుద్ధం చేసి మనసు పైన విజయం సాధించటం కొరకే పూజ అనేటువంటిది ఏర్పాటు చేయబడ్డది అన్నట్టు. అయితే నీవు ఏ కోరిక, ఏ ఆలోచన లేకుండా ఉంటే
అప్పుడు ఎక్కడున్నట్టు నువ్వు మనసు లోపల అది నిద్ర కాకుండా మనసుకు నిద్రాణ స్థితి రావడం అన్నట్టు. నిద్రావస్థ మనసుకు రావడము, అది నిద్ర కాకుండా ఉండడం. అంటే నిద్రలో ఏ రకంగానైతే ఈ ఆలోచనలు ఉండవో, గాఢ నిద్ర లోపల ఈ ఆలోచనలు ఉండకుండా ఎట్లయితే ఉంటుందో అది నిద్ర. నిద్ర కాని పరిస్థితి లోపల పూజకు ఉపక్రమించినప్పుడు నీ మనసును ఆ విధంగా నియంత్రించుకోగలిగితే అటువంటి నిస్సంకల్ప అచల స్థితి ఏదైతే ఉందో సాక్షాత్ దైవములో నీవు స్థాపితమైనట్టే లెక్క. దైవం యొక్క రేడియేషన్ లోపలికి, దేవుని యొక్క రేడియేషన్ లోపలికి నీవు వెళ్ళిపోయినట్టే లెక్క. దేవుడు నీ యందు, దేవుని యందు నీవు స్థాపితమైనట్టే లెక్క. పెద్ద రహస్యం ఇది. అక్కడ అంత ఉన్నత స్థితికి మనము చేరుకున్న తర్వాత పెద్ద దీనికి పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఏం లేదు. కొంచెం సత్సాంగత్యము, కొంచెం సాధన అయితే ఈ పని సాధ్యమైపోతుంది అన్నట్టు. ఇక్కడ ఏమీ అవసరం లేదు అసలు. మొత్తం మీద కేవలం మనసు యొక్క చపలత్వాన్ని ఆబ్జర్వ్ చేస్తూ, అంటే పరిశీలిస్తూ నువ్వు కూర్చోవడం. అప్పుడు నీకే అర్థమవుతుంది అన్నట్టు. ఎన్ని అనవసరమైన ఆలోచనలు వస్తాయో, ఎన్ని అప్రస్తుతమైన ఆలోచనలు వస్తాయో, ఎన్ని అత్యవసరమైన ఆలోచనలు వస్తాయో చూస్తూ ఉంటే మనకే అర్థమవుతుంది మనసు ఎంత పనికి మాలిన ఆలోచనలకు లోనై ఉన్నదని చెప్పేసి. ఇవన్నీ నాకెందుకు, ఇవన్నీ ఎందుకు, అవసరం ఏముంది, ఇప్పుడు ఈ ఆలోచనలు ఇప్పుడు ఈ ఆలోచనలు వస్తే నేను పోయేమని సాధించగలుగుతున్నా ఈ 15-20 నిమిషాల లోపల పూజకున్న టైం లోపల మనసుకు ఈ రకంగా సంబోధన జరుపుతూ ఉండాలన్నట్టు. ఏదో ఆలోచనలు వస్తుంటాయి అన్నట్టు. మనం సరిగ్గా 9 గంటలకు బయటికి పోవాలనుకున్నాం అన్నట్టు, 8 గంటలకు పూజ కూర్చున్నాం అనుకోండి, ప్రొద్దున 5 గంటలకు కూర్చున్నాం, ఏది ఎవరి టైం ప్రకారం వాళ్ళు కూర్చున్నారు అనుకోండి. ఇట్లా కూర్చున్నప్పుడు 9 గంటలకు బయటికి పోయేది ఉన్నది, మనం 8 గంటలకు బయటికి పోయేది ఉంది. మనం ఎలాగో పోయిన తర్వాత పనులు చేసుకుంటాం. కానీ ఆ లోపల వచ్చే ఆలోచనల నుంచి ఊగేది ఏమీ ఉండదు అన్నట్టు. మనం లేవడానికి లేదు, పోయి పని చేసుకోవడానికి లేదు. కానీ ఆలోచనలు మాత్రం మనకు విఘ్నాన్ని కల్పిస్తూనే ఉంటాయి అన్నట్టు. ఇది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకే తెలిసొస్తుంది అన్నట్టు. చాలా చూడండి, మనం ఇంట్లో ఉన్నప్పుడు శుభ్రంగా ఇల్లు నుంచుకుంటాం అన్నట్టు. ఏ చెత్తా చెదారం ఎక్కడున్నా దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాం. దుమ్ము అయితే ఊడవడానికి ప్రయత్నం చేస్తాం. ఏమైనా చల్లితే క్లీన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం లోపల ఎట్లయితే మనకు ఆసక్తి ఉందో, అట్లాగే మనము పూజ లోపల కూర్చున్నప్పుడు, పూజ అంటేనే ధ్యానానికి పర్యాయ పదం అన్నట్టు. ధ్యానంలో ఏ శిక్షణలు ఉంటాయో పూజ లోపల కూడా అవే శిక్షణలు ఉంటాయి అన్నట్టు. ఇదంతా బాహ్యక్రియ, పుష్పాలు అవి అలంకరణలు అవన్నీ చేయడం సరే. ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆ వాతావరణం లోపల మనసును శూన్యస్థితి లోపల తీసుకుపోవడం. ఎట్లా ఇంట్లోపల ఏ చెత్త చెదారం ఉన్న మనం క్లీన్ చేయడానికి ప్రయత్నం చేస్తామో, కొంచెం మనిషి పరిపక్వత, ఇక పూజకు ఉపక్రమించాలి, దాని మెళకువలు తెలుసుకోవాలి అని ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో, అప్పుడు ఆటోమేటిక్గా మనసు లోపల ఎలాంటి చెత్త ఆలోచనలు రానివ్వం మనం. అత్యవసరమైన ఆలోచనలు ఉంటే కూడా అయినా ఇప్పుడేం అవసరం ఉంది, ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించకపోతే, ఆలోచిస్తే నేనేమన్నా ఎవరితో మాట్లాడినా అక్కడైతే పోలేను, అతడు ఇక్కడికి రాలేడు, ఇప్పుడు పూజా సమయం, ఇప్పుడెందుకు ఇదంతా అనే ఒక ప్రజ్ఞ మనసు లోపల ఉత్పన్నమవుతుంది అన్నట్టు. అంటే ఈ నిరర్థకమైన ఆలోచన
అనవసరమైన మనసు యొక్క ఆరాటం తప్ప మళ్ళీ ఏమి లేదు అనేటువంటి విషయం మనకు ఆలోచన వస్తుంది. క్రమేణా ఈ అలవాటు పడ్డ తర్వాత ఏమైపోతుందంటే ఏ ఆలోచనలు లేనటువంటి స్థితి లోపలికి మనసు వెళ్ళిపోతుంది. అట్లా ఎంతసేపు కూకుంటే నీవు అంతసేపు దేవుని పూజ అంటే నిజమైన పూజ అదే. దేవుడు నీ లోపల, నీవు దేవుని లోపల ఉన్నట్టే లెక్క. దేవుని రేడియేషన్ సన్నిధి లోపల నీవు ఉన్నట్టే లెక్క. నిన్ను దేవుని నుంచి వేరు చేసిందే మనసు. పెద్ద రహస్యం ఇది. దేవుని నుంచి నిన్ను వేరు చేసింది. నీవు దేవుని లోపలనే ఉన్నావు, దేవుడు నీ లోపలనే ఉన్నాడు. నీలోన నీ బయట సర్వం అన్నింటి దగ్గర ఉన్నటువంటిది ఏదవుతుందో దైవమే. మొత్తం మీద సర్వత్రా అన్నింటా వ్యాపించినటువంటిది దైవమే, నీ లోపల నీ బయట. అయినప్పటికైనా కానీ ఈ జ్ఞానము నుంచి నేను పక్కకు నెట్టేసి తన తడాకాన్ని చూపిస్తున్నటువంటిది మనసు. ఎట్లా? ఉదాహరణకి నీలో దైవం ఉందే, దైవంలో నీవు ఉన్నావు అనేది అక్షర సత్యం. 4 వేదాలు ఎలుగెత్తి చాటినటువంటి సత్యం అన్నట్టు ఇది. 4 మహావాక్యాలు కూడా ఇవి చెప్తా ఉన్నాయి. ఏంటంటే దైవానికి నీవు ఎక్కడో వేరు లేవు, ఎక్కడ నీవు ఉన్నావు అక్కడే దైవం ఉంది, ఎక్కడ దైవం ఉంది అక్కడే నీవు ఉన్నావు. నీవు నేను అనేటువంటి భేదమే లేనటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే పూజ లోపల మనసును సంకల్పరహితం చేసినప్పుడు, నిన్ను నీవు మర్చిపోయినప్పుడు, నీవే లేవు, ఉన్నదంతా అక్కడ దైవమే. ఈ రకంగా ఆలోచిస్తూ పోతే మనకు దేవుని నుండి గ్యాప్ ఏదైతే ఏర్పడ్డదో, దేవుడికి వెదికేటువంటి పరిస్థితి ఏదైతే ఏర్పడ్డదో మనసే కారణం దానికి. చూడండి, గాఢ నిద్రను ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. గాఢ నిద్ర నిద్రే, అదేం సమాధి కాకున్నప్పటికైనా కానీ అక్కడ ఏ ఆలోచనలు లేకుండా నువ్వు ఉంటూ ఉన్నావు. అక్కడ నీవు ఉన్నావు, ఉంటూ ఉన్నావు, ఏ ఆలోచన లేకుండా ఉన్నావు. నీవు ఉన్నావు అక్కడ, కానీ ఆలోచనలు లేవు. అక్కడ రెండో భావననే లేదు, కానీ నీవు ఉన్నావు అక్కడ. నీవు ఉన్నావు ప్రూఫ్ ఏంటి? ఎవరైనా పిలిస్తే పలికి మళ్ళీ మెలకైపోతాను అంటే నీవు ఉన్నావు అక్కడ, బట్ ఆలోచన రహిత స్థితి లోపల ఉన్నావు అన్నట్టు. కాకపోతే అది నిద్ర కావచ్చు. నిద్ర కాకుండా ధ్యానం లోపల పూజ మీన్స్ అదే అన్నట్టు. అన్నీ శూన్య స్థితి లోపలికి వెళ్ళిపో. అట్లా మనము సాధించగలిగితే నిజమైనటువంటి దేవ పూజ అదే అనబడుతుంది అన్నట్టు. అంటే మనసే మనను దైవము నుంచి దూరం ఉన్నట్టు భాషింపజేస్తుంది. ఆభాస ఇది. దైవం నుంచి మనం ఎప్పుడు దూరం లేము, దైవం మన నుంచి దూరం లేదు. భగవద్గీత లోపల వస్తుంది 10వ అధ్యాయం లోపల కృష్ణుని కంటే, నేను దైవ ధ్యానానికి ఉపక్రమించాలంటే నాకు ధృవీకరణ ఏది అంటే నేనేం చేస్తే ధ్యానములో నేనున్నట్టు. నిన్ను ఎలా ధ్యానించగలుగుతా, ఏం చేస్తే నేను నిన్ను ధ్యానించినట్లు అయిపోతా అని ప్రశ్న 10వ అధ్యాయం లోపల వస్తుంది. 19, 20, 21 శ్లోకాలు ఇవన్నీ. అప్పుడు దానికి సమాధానం చాలా విచిత్రమైన, విలక్షణమైన, దిగ్భ్రాంతికరమైన, ఆశ్చర్యకరమైనటువంటి సమాధానం అన్నట్టు. ఏం ధ్యానిస్తే నేను ధ్యానిని అనిపించగలుగుతా, మరి నేను నిన్ను ధ్యానించినట్లు అనడానికి ధృవీకరణ ఏంటిదని అడిగితే, ధ్యానిస్తావా, నన్ను నీవు ధ్యానిస్తావా, నీ ద్వారా నేను ధ్యానింపబడాలా, సరే చెప్తా, దాని రహస్యం ఏంటో చెప్తా అని నన్ను ధ్యానించాలనుకుంటున్నావు కదా, ఇక ధ్యానించు. నా మర్మం ఏమిటిదో నీకు చెప్తా, నా రహస్యం ఏమిటిదో నీకు చెప్తా. ఏంటిదా రహస్యం అంటే,
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశ్రయస్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంతయేవచ. చాలా సారగర్భితమైనటువంటి శ్లోకం ఇది. ఇది పూజకు, జపంకు, ధ్యానానికి, యోగాకు అన్నిటికీ మనకు వచ్చేటువంటి సూత్రం అన్నట్టు. పర్యాయ పదాలు యోగా అంటే, ధ్యానం అంటే, జపం అంటే, పూజ అంటే ఇవన్నీ పర్యాయ పదాలు. మనసు యొక్క స్థితి అన్నిటి లోపల ఒకే రకంగా ఉంటుంది అన్నట్టు మొత్తం మీద. ఇక్కడ ఏమంటున్నాడు, నీవు నన్ను ధ్యానిస్తే ధ్యానించప్ప, నా యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ చెప్తున్నా, అది ధ్యానించుకుంటూ కూర్చో అంటే అహమాత్మ గుడాకేశ, నేను నీ ఆత్మను, సర్వభూత నీ ఆత్మనే గాను, అందరి ఆత్మను నేనే, అన్నింటి ఆత్మను నేనే, విశ్వం యొక్క విశ్వాత్మ విశ్వసంభవ, విశ్వాత్మ విశ్వసంభవ అంటే విశ్వం యొక్క ఆత్మను నేనే, నీ ఆత్మను నేనే. ఏది లేకపోతే నేనే లేను, అది ఆత్మ. ఏది ఉంటేనే నేనున్నానో అది ఆత్మ. ఏది లేకపోతే నేనే లేనప్పుడు, ఇంకా నేను నా ఉనికే లేనప్పుడు నాకు ఏది వర్తించదు అన్నట్టు. ధ్యానం వర్తించదు, జపం వర్తించదు. నేను ఉన్నప్పుడే కదా నా ఉనికే, నీ ఉనికినే నేను అర్జున. కాబట్టి అహమాత్మ, ఆత్మ అంటే ఉనికి, అస్తిత్వము. ఏది ఉంటే నేనున్నానో, ఏది లేకపోతే నేను లేనో, నీలో నేనైనటువంటి స్ఫురణ ఏదైతే ఆత్మ ఉందో అదే నేను అన్నప్పుడు ఎట్లుంది సమాధానం? దేన్ని ఎవరు ధ్యానిస్తారు ఇంకక్కడ? ఈ విషయం తెలుసుకున్నప్పుడు దేన్ని ఎవరు ధ్యానించేది లేదు. నిశ్శబ్దంగా, నిస్సంకోచంగా, నిస్సంకల్ప స్థితిలో నీవు ఉండిపో, అంతే. ఎంతసేపు ఉన్నా పర్వాలేదు. ఏ కోరికలు లేకుండా ఎట్లా కూర్చోవాలనంటే, నీవు కోరితే సాధ్యం కావు కోరికలు. ఆ నిస్సంకల్ప స్థితి లోపల నీవు ఉన్నావంటే నీ కోరికలు ఏమిటి ఆటోమేటిక్ తీరిపోవడానికి అవకాశం ఉందన్నట్టు. ఎందుకంటే పవర్ అక్కడ జనరేట్ అయిపోతుంది మొత్తం మీద. ఈ రకంగా పూజ అంటే ఓవరాల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఎక్కడనన్నా కూర్చో, దేవాలయంలో కూర్చో, నీ ఇంటి దేవుని గది లోపలైనా కూర్చో, కొంతసేపన్నా నీ మనసు నిర్మాలిన్య స్థితి లోపలికి వెళ్ళిపోవాలి. జీరో స్టేజ్ పూజ మీన్స్ శూన్యస్థితి అని అర్థం అన్నట్టు. శూన్యస్థితి లోపల ఏ కొంత ఉన్నప్పటికైనా కానీ నిజంగా దైవం లోపల అంతసేపు నువ్వు ఉన్నట్టే లెక్క, అంతసేపు దైవం నీలో ఉన్నట్టే లెక్క. ఇది పూజ యొక్క చాలా నిగూఢమైనటువంటి రహస్యం అన్నట్టు. ఇప్పుడు మనం దైవంలో లేమా? దైవం మనలో లేదా? ఏంటిది గందరగోళం అంతా అంటే, ఇది కేవలం మనసు యొక్క గందరగోళమే. మనను దైవముకు దూరంగా చూయిస్తున్నటువంటిది. కాబట్టి దైవానికి దగ్గరికి పోవాలనేటువంటి ఒక ఆలోచన కలిగిస్తున్నటువంటిది మనసే. మనసు పనే అది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు నీకు భ్రమింపజేసేటువంటిది మనసు. భ్రమయన్ సర్వభూతాన్ని అంటే అందరినీ భ్రమింపజేసేటువంటిదే మనసు అన్నట్టు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. నీవు ఉన్నది దేహం, నేను దేహం అనుకుంటున్నానట్టు. కానీ నీవు అనేటువంటిది ఆత్మస్థితి లోపలనే. ఆత్మ లేకపోతే దేహం లేదు. ఇంతటి సాయుజ్య స్థితి, ఐక్య స్థితి ఏదైతే ఉందో
దీని లోపల నుంచి పక్కకి నెట్టింది మనసు. ఎట్లా నెడుతుంది, దానికి ఏముంది అట్లా పవర్ అంటే, మనకు ఒక అవస్థ లోపల ఒక అవస్థను తీసుకుంటే ఆ మాట అర్థమైపోతుంది మనకు. అవస్థలు 3 మనయి. ఇవన్నీ మనసుకు సంబంధించిన జాగ్రత్త, సుషుప్తి, స్వప్న. స్వప్న, సుషుప్తి, జాగ్రత్త అవస్థలు, 3 అవస్థలు. ఇవన్నీ మనసుకు సంబంధించినటువంటి విషయాలే. అయితే చమత్కారం చాలా బ్రహ్మాండంగా ఉంది మనసుది. అది సృష్టి లోపలనే ఇంద్రియాణ మనశ్చాస్మి అంటే శరీరం లోపల చాలా పెద్ద ఒక సాఫ్ట్వేర్ అన్నట్టు. అది మొత్తం మీద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఈ 3 మనసుకు సంబంధించినటువంటివి. అందుకే ఏమన్నాడు, భ్రాంతులు ఉడిగిన బ్రహ్మము బట్టబయలు. మనసు యొక్క భ్రాంతులు నిలిచిపోతే బ్రహ్మము బట్టబయలు అని చెప్తాడు అన్నట్టు. ఏం చేస్తుంది ఈ 3 అవస్థ లోపల? స్వప్నావస్థను తీసుకుందాం మనం. స్వప్నావస్థను తీసుకుందాం. ఏం చేస్తుంది స్వప్నావస్థ? నిన్ను నీ నుండి దూరం చేస్తుంది. ఎంత అబద్ధంతో కూడుకున్నా చూడండి. నిన్ను నీవే ఇంకొక చోట చూసుకుంటూ ఉన్నావు. పడుకున్నది ఒక చోట, పడక గది లోపల ఉన్నావు, పక్కకు భార్య పిల్లలు ఉన్నారు, ఏది ఎట్లయినా అట్లాగే ఉన్నాయి. కానీ అందులోపల నుంచి నీవు ఇంకెక్కడనో ఉన్నట్టు స్వప్నం వస్తుంది. ఒక సినిమా థియేటర్లోనో, లేక ఫ్రెండ్స్ ఇంట్లోనో, లేక ఇంకా రకరకాల కళలు ఎక్కడనో. అంటే ఏ కలగన్నప్పటికైనా కానీ నీవు అక్కడే ఉంటూ ఉన్నది అక్షర సత్యమైనప్పటికైనా కానీ స్వప్నం ఉన్నంతసేపు నీవు అక్కడ లేనట్టు, ఎక్కడ ఉన్నావో అక్కడ లేనట్టు, ఎక్కడ నీవు లేవో వాస్తవంగా అక్కడే నీవు ఉన్నట్టు. ఇది కళ, ప్రతి ఒక్కరికి అనుభవగోచరమైనటువంటి కళ అన్నట్టు. ఎంత విచిత్రం! ఎక్కడ నీవున్నావో అక్కడ లేనట్టు, ఎక్కడ నీవు లేవో అక్కడ ఉన్నట్టు చూపిస్తున్న స్వప్నావస్థ లోపల ఉందా లేదా? ఇది మనసు యొక్క పని. దీన్ని మనం తీసుకుంటే దైవంలోనే నీవున్నావు, నీలోనే దైవం ఉన్నది, నీకు దైవానికి ఏమీ వ్యత్యాసం అనే మాటకు వస్తే పదభేదమే కానీ అర్థభేదం లేదు ఇక్కడ. నీలో ఆత్మే, ఆ పరమాత్మే నీలో ఆత్మ. తీగల్లో ప్రకాశరహితంగా ప్రవహిస్తున్నటువంటి విద్యుత్తు నీ ఇంట్లోకి వచ్చేసి బల్బుల్లో ప్రకాశమైంది. నీ ఇంటి ముంగడు నుంచి పోతున్నటువంటి విద్యుత్ తీగలు, డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించేటువంటి తీగలు, పోల్ బై పోల్ తీగలు ఏవైతే ఉంటాయి కదా, ఆ తీగల్లో విద్యుత్ ప్రవహిస్తూ ఉంది. కానీ అక్కడ ప్రకాశం లేదు. విద్యుత్ ఉంది, ప్రకాశం లేదు. కానీ నీ ఇంట్లో ఆ విద్యుత్తు బల్బుల లోపలికి వచ్చి ప్రకాశాన్ని చిమ్ముతూ ఉంటుంది అన్నట్టు, వెదజల్లుతూ ఉంటుంది. ఇక్కడ ప్రకాశము అనబడుతున్నది, అక్కడ విద్యుత్తు అనబడుతున్నది. ఇప్పుడు చెప్పండి, ఆ విద్యుత్తే ఈ ప్రకాశం ఆ విద్యుత్తు అనకుండా ఉండగలుగుతామా? కరెంట్ ఉందా లేదా చూడమంటే ఫస్ట్ స్విచ్ ఆన్ చేస్తే లైట్ పడితే ప్రకాశం బయటికి వస్తే కరెంటు విద్యుత్ ఉన్నట్టు, లేకపోతే లేదు అనేది ఎంత సులభంగా మనకు అర్థమైపోతుందో, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ యొక్క తేజస్సే నీలో ఆత్మగా, అంటే నేనున్నాను అనేటువంటి స్ఫురణ ద్వారా నీ దేహము ద్వారా అభివ్యక్తమైపోతున్నది. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ నీ దేహము ద్వారా, నేననే స్ఫురణ ద్వారా అభివ్యక్తమవుతున్నటువంటిది ఏతున్నదో, ఇంతటి అవిభాజ్యమైనటువంటి స్థితి తేనెకు తీయదనానికి విడదీయలేం మనం. తేనె దృశ్యం, పదార్థం. తీయదనం, దాని యొక్క తీయదనము అదృశ్యం, అనుభవగోచరము. ఈ పదార్థం తేనె అనే పదార్థమేమో దృగ్గోచరం. అట్లాగే దేహము గోచరము, ఆత్మ అగోచరం.
ఆత్మ లేకపోతే దేహానికి అస్తిత్వమే లేదు. ఉన్నదంటే ఆత్మతోనే ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఆత్మ వేరే పరమాత్మ వేరే అనే భాషింపజేస్తున్నటువంటిది మనసు మాత్రమే. అందుకే చిత్తవృత్తి నిరోధమే యోగం అని చెప్పారు పతంజలి గారు. అంటే ఈ మనసు యొక్క చపలత్వం ఏదైతే ఉందో ఇది ఆగిపోతే నీలో దేవుడు దేవుడిలో నువ్వు ఉన్నట్టే లెక్క. ఈ రకంగా మనకు ఈ పూజ అనేటువంటిది ఒక బయో ఇంజనీరింగ్, అంటే మనసును చేష్టలను ఉడిగింపజేసేటువంటి ఒక బయో కెమికల్ ఇంజనీరింగ్ లాగా ఈ పూజ నిర్ధారించబడ్డది అన్నట్టు. దీనికి ఇంతవరకు చెప్పినటువంటి విషయాలు. తర్వాత సాధకులకు ఇంకొక విషయం, చాలామంది చాలా భ్రమల్లోపల ఉన్నారు. పూజ అంటే ఏమేం సామాగ్రి కావాలి, ఎంత సామాగ్రి కావాలి, మనకు పురోహితులు ఏం లీస్ట్ ఇచ్చినటువంటిది ఉన్నది, అది ఎంత తీసుకొని పోవాలి, ఎంత తీసుకొని పోవద్దు, ఎంత తీసుకొని పోకపోతే ఏమైపోద్ది, ఇవన్నీ అనుమానాలు మనకు ఉన్నాయన్నట్టు. ఇంట్లో పూజలకు కూడా ఏమేమో మాట్లాడుతూ ఉంటాం, మొత్తం మీద అర్థం కానంత ఎన్నో వ్రతాలు నోములు అవన్నీ పెట్టుకుని, సరే అవన్నీ ఉండనివ్వండి, అంతా ఏం చేసినా మనమే తినేది, ఎంతనైనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అలంకరణ కూడా మన ఇంటికే కదా, చేసుకోండి, ఎంత చేసుకోండి, దేవుని ఇల్లు ఎట్లా అలంకరించాలి, ఏమైనా చేసుకోండి, అంతా మన కొరకే. దేవుడికి మాత్రం ఇవన్నీ ఏం అక్కర్లేదంట. నిర్మాలిన్యమైనటువంటి మనసు నీకుంటే చాలంట. ధృవీకరిస్తున్నాడు, ఆ మనసే నీది, నేను స్వీకరిస్తున్నా. భగవద్గీత లోపల పత్రం పుష్పం ఫలం 9వ అధ్యాయం లోపల పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఇక్కడ భక్తితో ఆవరింపబడినటువంటి మనసుది ప్రస్తావన ఉందన్నట్టు. నీ మనసు భక్తితో ఆవరించబడాలి. భక్తి అంటే ఏమిటి? మళ్ళీ అక్కడికి వస్తామన్నట్టు. విభక్తికి వ్యతిరేక పదమే భక్తి. యోమే భక్త్యా ప్రయచ్చతి. విభక్తికి వ్యతిరేక పదమే భక్తి. విభక్తి అంటే 2, భక్తి అంటే 1. ఆల్రెడీ 2 ఉన్నాం. ఇప్పుడు మనసు ఏం చేసింది? మనను 2గా చేసేసింది. దేవుడు వేరే, నీవు వేరే, కాబట్టి నీవు పరుగులు ది దేవుని దగ్గరికి అని చెప్పేస్తున్నది. ఇటువంటి పరిస్థితి తెచ్చిపెట్టింది మనసే. ఇది విభక్తి అంటే విభజించబడడం అన్నాడు. భక్తి అంటే అవిభాజ్యం. విభజన విభక్తి, దానికి వ్యతిరేక పదం భక్తి, అవిభాజ్యం, ఒక్కటేనే అర్థం అన్నట్టు. ఇటువంటి భావము నుంచి ఇటువంటి భక్తి నీకు ఉండి ఏదిచ్చినా అది నాకు స్వీకారమే. యోమే భక్త్యా ప్రయచ్చతి. నా సూత్రము, నా రహస్యం తెలుసుకొని నీవు ఏది ఇచ్చినా నాది నేనే, ఇచ్చే నీవు నేనే, నీ ద్వారా ఇయ్యబడే వస్తువు నేనే. కాబట్టి నేను భక్తి అనేటువంటి సూత్రం తెలుసుకున్నటువంటి వాడు. భక్తి ఉంటే చాలు, పత్రం ఇచ్చినా, పుష్పం ఇచ్చినా, ఫలం ఇచ్చినా, జలం ఇచ్చినా. దానికి తోడు నీకు భక్తి ఉందా? ఆ భక్తితో ఇవ్వబడినటువంటిది ఏదైతే ఉంటుందో నేను స్వీకరిస్తా. భక్తి అంటే ఇక్కడ మనసు యొక్క తాదాత్మ్యత ఈజ్ ఈక్వల్ టు భక్తి. ఈ మనసు యొక్క తాదాత్మ్యత బాహ్య విషయాల లోపల ఈ మనసు యొక్క తాదాత్మ్యత ఉంటే దాని పేరు రక్తి. రక్తిలో చాలా దృఢంగా ఉన్నది మనసు. ఏంటిది రక్తిలో ఎట్లుందంటే, మన మనసు వద్దన్నా మన ఆస్తుల మీద దృఢంగా నిలబడి ఉంటుంది. వద్దన్నా మన ధన కనక వస్తు వాహనాల మీద దృఢంగా నిలబడి ఉంటుంది. వద్దన్నా మన భార్య పిల్లల పైన స్థిరంగా నిలబడి ఉంటుంది.
ఇది రక్తి. అంటే భక్తి ఎవరో మనకు నేర్పాలి, మనకు నిలపడం అనేది, మనసును నిలపడం అనేది ఎవరో మనకు నేర్పవలసిన అవసరం లేదు. అది ఎక్కడ నిలపాలనేటువంటిది తెలుసుకోవాలి తప్ప ఆల్రెడీ నిలపడం నేర్చుకొని ఉన్నాం అన్నట్టు. జస్ట్ వాల్ చేంజ్ చేయడం అంతే. ఆస్తులు, పాస్తులు, ధనము, కనక, వస్తు, వాహనాలు, ధార, పుత్ర, క్షేత్ర, వీటన్నిటి మీద పార్ట్ వైజ్ 24 గంటలు నిలుపుకుంటూనే వస్తున్నాం అన్నట్టు. తన ఆస్తిని గురించి తాను నిరంతరం స్మరణ చేస్తూనే ఉంటాడు అన్నట్టు. తన పిల్లల యోగక్షేమాల గురించి తాను నిరంతరం స్మరణ చేస్తూనే ఉంటాడు. మొత్తం మీద తన ధనం యొక్క నిల్వల గురించి నిరంతరం స్మరణ చేస్తూనే ఉంటాడు అన్నట్టు. ఇటువంటి ఏవి తనవై ఉన్నాయో బాహ్య విషయాలన్నీ వాటిని నిరంతరం మనము స్మరిస్తూనే ఉంటాం అన్నట్టు. అంటే మనకు తాదాత్మ్యం చెందేటందుకు కొరకు ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. విషయభోగాలపైన బ్రహ్మాండమైన తాదాత్మ్యత ఉన్నది మనకు. వాల్ చేంజ్ చేయడం ఏంటంటే ఇటువంటి తాదాత్మ్యతకు ఫుల్ స్టాప్ ఇచ్చి కొంతసేపు అనుకున్నంతసేపు మనసులో ఏమీ రానివ్వకుండా ఉండగలిగితే, ఎందుకు ఉండాలా అంటే అది దైవ ధ్యానం. ఏంటి దైవ ధ్యానం అంటే నీ ఏది ధ్యానించకుండా ఉండగలిగితే అదే దైవ ధ్యానం. అయితే అటువంటి మానసం నుంచి ఏది ఇస్తే భక్తితో ఇస్తే నేను స్వీకరిస్తానని అన్నట్టు. కాబట్టి చెప్పబోయే సారాంశం ఏంటంటే విషయభోగాల ఎడ ఉండే తాదాత్మ్యత భగవంతుని మీద రావాలి అంటే అక్కడ భ్రమపడవలసిన అవసరం లేదు. భగవంతుని తీసుకురావడం అంటే తీసుకుపోవడం ఏమిటి? ఆల్రెడీ నీలో వాడు, వానిలో నీవు ఉన్నావు, సర్వవ్యాపకమై ఉన్నది. కానీ విషయభోగాల దిక్కుపోయినటువంటి మనసు బలహీనపడిపోతున్నది. ఎంత బలహీనమైతే అంత భ్రమలోపలికి వెళ్ళిపోతున్నది. ఇంకెక్కడో దేవుడు వెతకడం అనేటువంటి ఆ మనసులో ఏ ఆలోచనలు రానివ్వకుండా ఉండడం ఏదైతుందో అదే నీవు చేయవలసిన పని. దేవుని కొరకు వెతకరాడవలసిన పని లేదు. నీవు నిస్సంకల్పంగా కొంచెం సేపు ఉండగలి, అంతసేపు నువ్వు దేవుని లోపల ఉన్నట్లనే అదే నిజమైనటువంటి దేవుని పూజ. ఎట్లా సాధించుకోవాలి అనేటువంటిది సాధనమున పనులు సమకూరు ధరలోన. ఏ ఆలోచనలు వచ్చినా చెత్త ఆలోచనలు అవన్నీ. ఏదో అత్యవసరమైన విషయం నువ్వు ధ్యానానికి, జపానికి, పూజకు ఉపక్రమించినప్పుడు ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే అది ఏం ఇంతకుముందు చెప్పినట్టు అందులో అప్పుడు సాధించేది ఏమీ ఉండదు. మళ్ళీ నువ్వు పోయి సాధించగలిగితేనే సాధించడం. చెత్త ఆలోచనలు ఒట్టిన ఆలోచనలు ఒకటి ఏం లాభం? కొంచెం బ్రేక్ చేసేయాలన్నట్టు. బ్రేక్ చేసేస్తే ఇప్పుడు చెత్త చెదారం ఎక్కువైపోయిన డిస్టర్బెన్స్ అవుతుంటాయి స్మార్ట్ ఫోన్స్ లోపల. అప్పుడు స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాం ఫోన్ని మనం. స్విచ్ ఆఫ్ చేస్తే ఎంతవరకు కూడా చెత్త చెదారం అంతా కొంచెం నిర్మాల్యం అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేసేటప్పటికి ఎట్లయితే స్టార్ట్ అయిపోతుందో ఆ రకంగా మనసు ఏ ఆలోచనలు వస్తున్నాయో ఆలోచనలు అప్పటి మట్టుకు రాకుండా ఉంచగలిగితే నిజమైన పూజ అదే. దీన్ని ఒక్కొక్క మార్గం లోపల సాధించుకుంటుంటారు అన్నట్టు. చాలామంది చాలా సాధనలు ఉన్నాయన్నట్టు. ఏవం బహువిధ యజ్ఞ వితత. ఒకళ్ళు విపశ్యన అంటారు, ఒకళ్ళు శ్వాస మీద ధ్యాస అంటారు, ఒకళ్ళు జపం అంటారు, ఒకళ్ళు ధ్యానం అంటారు, ఒకళ్ళు యోగం అంటారు. ఎవరు ఏమన్నా నుండి పని మాత్రం ఒక్కటే అక్కడ. అంతా ఇన్నర్ ఇంజనీరింగ్. అంటే నీ మనసుతో నువ్వు ఘర్షణ పడి దాన్ని నిలపడం. ఏమైనా సాధన తప్ప చేయండి, ఏమైనా చేయండి, మీరు పోరాటం మాత్రం మనసుతోనే ఉంటుంది. కాబట్టి చెప్పబోయే సారాంశం ఏమిటంటే పూజకు నిజమైన అర్థం. నువ్వేమి ఇస్తున్నావు, ఏం తీసుకుంటావు, ఏమని ఇచ్చుకో. ఏం పెడుతున్నావు, ఫలాలు ఇస్తే కూడా నువ్వే తింటావు. పుష్పాలైనా నీ అలంకరణకి పనికొస్తాయి, దీపమైనా నీకు పనికొచ్చాడు, సర్వము అంతా నీకు పనికొచ్చాడు. తేరా తుజ్కో అర్పణ క్యా లాభే మేరా. మనదంటూ ఏమీ లేదు. మనమే
ఏమీ లేనప్పుడు మనమే వానితో ఉన్నప్పుడు, విశ్వమంతా వానితోనే ఉన్నప్పుడు, పరమాత్మతోనే ఉన్నప్పుడు మనమేమిటిది, ఇచ్చేది ఏంటిది, తెచ్చేది ఏంటిది, ఏమీ లేదు అనేటువంటి ఈ పరిపూర్ణ భావన ఈజ్ ఈక్వల్ టు పరిపక్వమైనటువంటి పూజ. దీని కొరకు మనము క్రమేణా ఆలోచిస్తూ పోతే ఎంతసేపు మనం నిస్సంకల్ప స్థితి లోపల ఉంటే అంత పవర్ మన లోపల జనరేట్ కావడానికి అవకాశం ఉంది. ఏమో నేను తీవ్రంగా ఆలోచించినే సిద్ధిస్తాయేమో. నీవేమి కోరుకున్నా, నీవు కోరుకుంటే దొరికేది కొంత, నీవేం కోరుకోకుండా ఉంటే దొరికేది ఎంతో. అంటే జనరల్ మాటలకు వచ్చేస్తే దేవుడు అనేటువంటి వాడు నీవు అడిగితే అడిగినంతే ఇస్తాడు. అడగకుండా నిస్సంకల్ప స్థితి లోపల నీవు ఉండిపోతే చాలు, వానికి నచ్చింది ఇస్తాడు, దేవునికి నచ్చింది ఇస్తాడు. నీవు అడిగిన దాని లోపల పూజలో కొనుక్కొని చాలామంది అదే పని చేస్తాను. నీవు ఏదైతే అడుక్కుంటూ కూర్చుంటావో అడిగిన దాని లోపల శ్రేయస్సు ఏమున్నదో నీకు తెలియదు, త్రికాల జ్ఞానివి కావు. కాబట్టి నువ్వు ఫిల్టర్ చేసుకోలేవు. హిరణ్యకశ్యపుడు చాలా గొప్ప తప్ప చేసి అడిగిందంతా ఇచ్చుకుంటా పోయాడు దేవుడు. ఎంతకంటే అడుగుతాడు, కొన్ని మర్చిపోయాడు అన్నట్టు. ఆ మరపు లోపల నుంచే మరణం ఆసన్నమైంది. ఎవరికి? హిరణ్యకశ్యపునికి. అదే ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుని యొక్క సంహారం తర్వాత మంత్రులకు రాజ్యభారం అప్పగించి కొంచెం విశ్రాంతి కొరకు, మనసును నిస్సంకల్ప స్థితి లోపల తీసుకుపోవడం కొరకు తపస్సు లోపలికి వెళ్ళిపోండి. ఆయన ఏ ఆలోచనలు లేకుండా శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షమైన సాకార రూపం లోపల. ప్రహ్లాద, ఏమిటి నీ కోరిక? అయ్యో, ఎప్పుడైనా ఏమైనా కోరిందా? నేను కోరకుండానే సర్వ విధాలను సంరక్షించుకుంటూ వచ్చేసిన. ఇప్పుడు నా కోరిక ఏమో, ఏదో కొంచెం విశ్రాంతి కొరకు జరిగిపోయింది, కూర్చున్నా. కరెక్టే, కానీ మేము నీకు ప్రత్యక్షమైనప్పుడు సృష్టి నియమం ఉన్నది. ఏమైనా నువ్వు కోరుకోవాలి, నువ్వు కోరింది మేము ఇవ్వాలి. ఇది సృష్టి నియమం. తపస్సు యొక్క పరిణామ ఫలం ఇది ఇట్టుంటుందంటే, నీవే నావాడవైనప్పుడు కోరేది ఇంకా ఏముంది మిగిలింది? నీతోనే నేను, నాతోనే నువ్వు జగమంతా వ్యాపించున్నావు. నీకు నేను కోరేది ఏమున్నది? సరే, నాకేం అవసరమో నీకు తెలియదా? నా అవసరము, నాకేం అవసరం నాకంటే ఎక్కువ నీకు తెలుసు. కాబట్టి నేను కోరేదేముంది? నాకు ఏది శ్రేయస్కరమైందో అది నీవే నిర్ణయించు. నీ ఇష్టం ఉంటే ఇవ్వు, నాకు ఏమో కావాలని కూర్చోలేదు. వచ్చినో సంతోషం. ఓహో, అట్లానా ప్రహ్లాద? ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు నీకు ఆపదలు వస్తే అప్పుడప్పుడు ఏదో ఒక సాకార రూపం తీసుకొని నేను అన్ని విధాలా రక్షించిన. ఇప్పుడు ఇటువంటి వరాన్ని ఇస్తున్నా అంటే ఇంకా నా నుండి నీవు దూరం వెళ్ళే ప్రసక్తి లేదు, నీ నుండి నేను దూరం వెళ్ళే ప్రసక్తి లేదు. ఏదో వైకుంఠం నుంచి వచ్చి నేను కాపాడేటువంటి అవసరం లేదు. ఇప్పుడు నీకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నా ప్రహ్లాద, తెలుసుకో. భక్తి నుంచి జ్ఞానం లోపలికి వచ్చేసేయి. ఇప్పుడు నీవే నాలోన నీవే, నీలోన నేనే అనే అనుభవంకి వచ్చేసాయి. ఇది ఆత్మజ్ఞానం ఇస్తున్నా. ఇంకా దీని తర్వాత ఇవ్వడానికి దేవుడనైనా నా దగ్గర ఏమీ ఉండదు. ఇంకా ఏదన్నా కోరి పొందాలంటే నేను నీకు ఇస్తున్న ఆత్మజ్ఞానంకు మించినటువంటి ఇంకొక అమోఘమైనటువంటి ప్రాప్తి ఇంకా ఏదీ లేదు. కోరాలంటే నీ దగ్గర ఏదీ లేదు ఇంతకంటే గొప్పది, ఇవ్వాలంటే నా దగ్గర ఏం లేదు ఇంతకంటే గొప్పది. అలాంటి వరాన్ని నీకు ఇస్తున్నా అని చెప్పేసి శ్రీమన్నారాయణుడు చెప్తాడు అన్నట్టు. అంటే పూజ యొక్క స్టేజ్ ఈ లెవెల్కి వెళ్ళిపోయిందంటే దేవుడే నీ సొంతం అయిపోతాడు. ప్రతి ఒక్కరికి దీనికి కులము, లింగ భేదము, వర్ణభేదము, జాతి భేదము, ఆశ్రమ భేదము, ఎలాంటి భేదభావము లేకుండా యోమే భక్త్యా ప్రయచ్చతి, ఎవడే కానీ
భక్తితో నాకు ఏమి ఇస్తాడో దాన్ని నేను ప్రీతితో ఆరగిస్తున్నా అని చెప్పేస్తున్నాడు అన్నట్టు. ఎంతవరకు ఆరగిస్తాడంటే ఒకరోజు నిన్నే ఆరగించి పడేస్తాడంటే నీ జీవభావమునే మింగిపడేసి దేవభావమును నీకు నిలిపేస్తాడంటే నిన్ను మింగేస్తాడు అన్నట్టు. దేహమనేనన్నటువంటి అజ్ఞానాన్ని మింగి ఆత్మవు నీవైనటువంటి జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తాడని అర్థం. ధన్యవాదాలు.